మీ పేరు? నా పేరు కే లావణ్య, 43వ వార్డు మహిళా అధ్యక్షురాలిని. గణబాబు గారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ మహిళల పార్టీ, వాళ్ళ అభివృద్ధి మహిళల కోసమే ప్రతిదీ ముందడుగేస్తున్నారు. ఒక పసుపు కుంకుమ నిమిత్తం ఆయన ముఖ్యమంత్రిగా అయిన కానించి 20,000 రూపాయలు ఆడవాళ్ళకి ఇచ్చారు. పేదవాళ్ళు సీమంతం గొప్పలు చేసుకుంటుంటే మేము చేసుకోలేదని అన్నయ్య బాధపడే వాళ్ళకి కూడా అంగన్వాడీ అనే పేరులోనే వాళ్ళకి సీమంతాల కార్యక్రమం, అలాగే గర్భిణీ స్త్రీలకి 6,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. డెలివరీ అప్పుడు డెలివరీ ఎక్స్ప్రెస్ అనేసి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను కూడా పంపించి వాళ్ళకి కిట్ ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అలాంటి పార్టీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా అవుతే పేదవాడికి ఇల్లు లేదు, అపార్ట్మెంట్గా చూస్తే ఈ అపార్ట్మెంట్లోనే మేము ఎప్పుడు వెళ్తామని కలలకనే పేదవాడు అలాంటి అపార్ట్మెంట్ కూడా అపార్ట్మెంట్ రూపంగా కట్టేసి ప్రతి పేదవాడికి అన్ని పుట్టిలతో సహా టైల్స్ అన్నీ వేసి చాలా మంచి మంచి కార్యక్రమాలుగా చేసి వాళ్ళకి వాళ్ళ కళ నెరవేర్చి వాళ్ళు కూడా గొప్పగా ఉండేలాగా తీర్చిదిద్దాలనే మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ నెక్స్ట్ కూడా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని మా ఆంక్ష. అలాగే మాకు ఎమ్మెల్యే గారైన గణబాబు గారు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన ప్రతి క్షణం ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా సీఎం రిలీఫ్ ఫండే కాదు, ఆపదంటే ఆయన స్వయంగా వచ్చి ఇవ్వడం కానించి సీఎం చెక్కులు అయ్యి, అలాగే ఎవరికైనా కష్టం అంటే ఆ ఇల్లు ఆదుకోవడం అనేసి అన్ని చేశారు. రోడ్లు వేయడం కానించి ఇల్లు వరకు పైడమమ్మ కాలనీ ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు అయిన వెంటనే ఆయన వచ్చి ఆ ఇల్లు అడితాలు చాలా దయానంద స్థితిలోనే చెప్పారు. బాబు పందులు వచ్చేస్తున్నాయి, దోమల్లో మురుగువాడల్లో మేము ఉన్నాము, ఏ నాయకుడు వచ్చినా చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు అని అంటే వాళ్ళ బాధని అర్థం చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఇక్కడే మేము ఇల్లులు కట్టి మీ కళలు నెరవేరుస్తామని ఆయన అన్నంతా చేశారు. అలాగే మళ్ళీ మాకు గణబాబు గారే కావాలని, అలాగే మాకు నారా చంద్రబాబు నాయుడు గారే మాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.